5337 ఓట్లు 2019లో అంతే తేడాతో లోకేష్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏ లీడర్కైనా 2 ఆప్షన్స్ ఉంటాయి. వేరే సేఫ్ కాన్స్టిట్యుయెన్సీని వెతుక్కోవడం, లేకపోతే ఓడిపోయిన చోటే నిలబడడం. సాధారణంగా ఒక కొత్త నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడి జనాలకి ఆ లీడర్ అవుట్ సైడర్. కానీ వాళ్ళ సొంత మనిషి అవ్వాలంటే ఇక్కడ ఏ స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అవ్వవు. జనాలు కనిపెట్టేస్తారు. పొలిటికల్ స్ట్రాటజీ కంటే ముందు వ్యక్తిగత సంకల్పం ముఖ్యం. అధికారం లేకుండానే చేపట్టే గ్రౌండ్ లెవెల్ ప్రాజెక్ట్స్ అంతకంటే ముఖ్యం. ప్రభుత్వం తంది కాదు, ఫండ్స్ లేవు, అయినా మంగళగిరిని వదలలేదు. చాప కింద నీరులా డే బై డే గ్రిప్ తెచ్చుకున్నారు. 2019-2024 మధ్య చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. అక్కడి పేద విద్యార్థులకి ఫీజుల సాయం చేశారు. ప్రతిభ ఉన్న స్టూడెంట్స్ కి ల్యాప్టాప్లు, సైకిళ్లు, స్టడీ మెటీరియల్ అందజేశారు. అన్నా క్యాంటీన్లు నిలిపేసినప్పుడు కూలీలకి భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతోనే పేదలకి ఉచిత కంటి వైద్య పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. మహిళలకి కుట్టు శిక్షణ మిషన్లు పంపిణీ చేశారు. వేసవిలో చలి కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మగ్గం నేసే చేనేత కార్మికులకి ఆర్థిక మరియు మార్కెటింగ్ సేవలు అందించారు. లాక్డౌన్ సమయంలో పేద కుటుంబాలకి ఎసెన్షియల్ కమోడిటీస్ ఫ్రీగా అందించారు. ఈ గ్రౌండ్ వర్క్ వల్లే 91,413 ఓట్లతో గెలిచారు. ఏ లీడర్ అయినా సరే చిన్న పనం లేదు, పెద్ద పనం లేదు. నియోజకవర్గ ప్రజలకి కొంచెం మంచి చేసినా వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. అధికారం లేకుండానే ఇంత చేసిన వ్యక్తి పవర్ వచ్చాక ఇంకెంత చేస్తాడు? మంగళగిరి, తాడేపల్లి పరిధిలో దశాబ్దాలుగా భూమి హక్కులు లేక ఇబ్బంది పడుతున్న పేదల కోసం మన ఇల్లు మన లోకేష్ మొదలు పెట్టారు. మొదటి విడతలో 3,002 మందికి 1000 కోట్ల విలువైన పట్టాలు పంపిణీ చేశారు. రెండో విడతలో మరో 3,000 మందికి మరో 1000 కోట్ల విలువైన భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. దీంతో లబ్ధిదారులు ఆస్తుల్ని వారసులకు బదిలీ చేసుకోవచ్చు, బ్యాంక్ లోన్లు కూడా పొందవచ్చు. అంతేకాదు మంగళగిరిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కూడా ఫోకస్ చేశారు. 1167 కోట్లతో 500 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మిస్తున్నారు. 20 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, 18 లిఫ్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 415 కోట్లతో 436 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు. వర్షపు నీరు రోడ్డుపై నిల్వ కాకుండా 137 కోట్లతో స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నారు. 142 కోట్లతో నెడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్ని ప్రారంభించారు. 47 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. 16 కోట్లతో నెడమరు గవర్నమెంట్ స్కూల్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ చేశారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాజా ఈస్ట్ లేక్ పార్క్ ని ప్రారంభించారు. ఇలా ఎన్నో. ఇదంతా కూడా ఫ్యూచర్ లో ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఓటమి అనేది మనుషుల్ని కొంగదీయచ్చు, లేదా ఇంకా బలంగా మార్చవచ్చు. ప్రజలు లోకేష్ కి ఈ విజయాన్ని అందించింది తమ మధ్య ఉంటూ చూపించిన కన్సిస్టెన్సీ చూసి. 39 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ గెలిచింది. మంగళగిరి కథ రాజకీయాల్లో రికార్డుల గురించి కాదు, అది ఒక మనిషి ఓటమిని స్వీకరించిన తీరు గురించి. సో గైస్, మీరు మంగళగిరిలో ఉంటున్నారా? అక్కడ మీరు చూసిన డెవలప్మెంట్ గురించి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.